Hello, dear aspirants. Welcome back to the Voice of English. సో ఉమెన్ డిఎస్సి ఆస్పిరెంట్స్కి చక్కటి అవకాశం అండి. సో కేజీవీబీ నుంచి మనకు నోటిఫికేషన్ విడుదలైంది. సో దాదాపు మనకు 300 పోస్టులు ఉన్నాయి మనకు స్టేట్ మొత్తంలో. సో ఎలిజిబుల్ ఉమెన్ క్యాండిడేట్స్ కెన్ అప్లై అండి. సో ఇది ఉమెన్ వాళ్ళకి చాలా చాలా మంచి అవకాశం. ఎవరైతే మనకు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో లేదా ఏదైనా ప్రైవేట్ జాబ్ చూడాలనుకుంటున్నా కరెక్ట్ టైంకి మనకు జూన్లో స్కూల్స్ ఓపెన్ అవుతున్న టైంలో మనకు మంచి అవకాశం అండి ఇది. సో ఇందులో మనకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. అందరు తెలిసిన విషయమే, చాలామందికి తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇది ఎటువంటి ఎగ్జామ్ ఏమి ఉండదు, మెరిట్ బేస్డ్ ఉంటుంది. అంటే మీకు వచ్చిన 10th క్లాస్ మార్క్స్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ లెవెల్ వచ్చిన మార్క్స్ని బట్టి కొన్ని పాయింట్స్ డిసైడ్ జరుగుతుంది. సో మనం దాన్ని బట్టి ఒక మెరిట్ లిస్ట్ వస్తుంది. దానిలో మీరు సెలెక్ట్ అయ్యారని తెలుస్తుంది, అంతే. మెరిట్ లిస్ట్ అంతే, నో ఎగ్జామ్స్ ఎట్ ఆల్. సో దాదాపు 300 పోస్టులు. ఇందులో ప్రిన్సిపల్స్ ఉన్నాయి, పీజీటీస్ ఉన్నాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్, తర్వాత టీఆర్టీస్ ఉన్నాయి. సో రెసిడెన్షియల్ టీచర్స్ అంటాం. తర్వాత మనకు పీఈటీ వాళ్ళకు కూడా మంచి అవకాశం అండి. సో శాలరీ మనకు వీళ్ళకు దీనిలో మనకు 25,000 ఉంటుంది పీఈటీస్కి అండ్ రెసిడెన్షియల్ టీచర్స్కి. సో పీజీటీకి మాత్రం ఒక 2,000 ఎక్కువ, 26,000-27,000 వరకు ఉంటుంది. సో ప్రిన్సిపల్కి కొంచెం 35,000 వరకు ఉంటుందండి. సో ఇది శాలరీ గురించి 25,000-26,000 వరకు మనకు చక్కగా మనకు ఫినాన్షియల్గా కొంచెం ఇప్పుడు డిఎస్సీలో టైం పడుతుంది కాబట్టి సో వచ్చేలోపు మనకు కొంచెం ఫినాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ కూడా మనకు వస్తుంది, సబ్జెక్ట్ బాగా డెవలప్ అవుతుంది. ఇది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కేజీబీలు అంటాం. సో సమగ్ర శిక్షా అభియాన్ ఎస్ఎస్సీలో భాగంగా ఉంటుంది కాబట్టి మనం ఇంగ్లీష్ మీడియంలో చెప్పగలిగే సామర్థ్యం ఉండాలి సెలెక్ట్ అయిన తర్వాత కూడా, రైట్. సో ఇందులో మనకు 1 year కాంట్రాక్ట్ ఉంటుంది. ఈ 1 year అయిపోయిన తర్వాత మళ్ళీ పొడిగిస్తారు. చెప్తారు 1 year అంటే అయిపోతుందని చాలామంది భయపడిస్తారు. అట్లా ఏమి ఉండదు. 1 year తర్వాత మళ్ళీ పొడిగిస్తారు. 1 year అయిపోతే మళ్ళీ అట్లా పొడిగిస్తుంటారు. మంచిగా మనం సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ మన టాలెంట్ బాగా చూపించుకుంటే, మనకు టీచింగ్ మీద ఉన్న ప్యాషన్ని అక్కడ పిల్లలు చూపిస్తే ఖచ్చితంగా మనకు లైఫ్ ఉంటుంది. సో డేస్లో ఎప్పుడో రావాలి అని కాకుండా ప్రస్తుతానికి మనం పనిచేయరాగా పోతేనే సబ్జెక్ట్ చెప్పొచ్చు. ముందు సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కొంచెం ఏదో ఫినాన్షియల్గా డిఎస్సీ ఎంత మనీ రాకపోయినా ఎంతో ఉందో మనీ మనకు ప్రైవేట్ కంటే చాలా బెటర్. ఇది గవర్నమెంట్ జాబ్, ఆల్మోస్ట్ గవర్నమెంట్ జాబ్. ఇది ఆల్మోస్ట్ ఏం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేట్లో చేయడం దానికంటే కొంచెం బెటర్. ఏమంటే పర్మనెంట్ జాబ్స్ ఉండవు అంతే అంటాం. పర్మనెంట్గా హై శాలరీస్ ఉండవు, బట్ మినిమం శాలరీస్ ఉంటుంది. బట్ వర్క్ మాత్రం మీ గవర్నమెంట్లో ఎలా అయితే టైమింగ్స్ ఉంటాయో ఆ టైమింగ్లో ఆ షెడ్యూల్లో మీరు చేయాల్సి ఉంటుంది. కొంచెం రెసిడెన్షియల్ మోడ్ కాబట్టి అప్పుడప్పుడు కొంచెం మీకు నైట్ స్టేస్ కూడా ఉంటాయి, అది కూడా చూసుకోవాలి. సో బ్యాచిలర్స్ కానీ మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ కొంచెం నైట్ స్టే కొంచెం కష్టం అంటే మాత్రం కొంచెం చూసుకోండి. బట్ ఎక్కువ ఉండవు. వీక్లీ వన్స్ కానీ మీ టర్న్ వచ్చేటప్పుడు ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క టర్న్ ఉంటుంది. మీ టర్న్ వచ్చేటప్పుడు మీ సబ్జెక్ట్లో మీరు కూడా అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఆఫ్ ఉంటుంది. ఒకరోజు నైట్ చేశారంటే నెక్స్ట్ డే లీవ్ ఇచ్చేస్తారు మీకు, కంప్లీట్గా లీవ్. ఒకరోజు లీవ్, ఒక నైట్ స్పెండ్ చేశారంటే నెక్స్ట్ రోజు మొత్తం మీకు హాలిడే ఇచ్చేస్తారు. దాన్ని బట్టి మీరు చూసుకొని ఎలిజిబుల్గా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో, సో కేజీబీ పోర్టల్లో మీరు వెబ్సైట్లో కొట్టి క్లియర్గా మీ పోస్ట్ ఎన్ని ఉన్నాయి, మీ ఊర్లో, మీ జిల్లాలో, మీ డిస్ట్రిక్ట్లో ఏమైనా చూసుకొని అప్పుడు అప్లై చేయండి. లేకుంటే కొన్నిసార్లు ఉండకపోవచ్చు, చెక్ చేసుకోండి.